హాయ్ వర్స్, వెల్కమ్ టు హౌస్ ఫర్ సేల్ ఛానల్. మెయిన్ రోడ్ దగ్గరలో ఒక ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నారా? అది G+1 హౌస్. సో మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో. సో ఇల్లు అమ్మకానికి ఉంది. ఇది G+1 ఇండిపెండెంట్ హౌస్. ఇది ఈస్ట్ ఫేసింగ్ అనమాట. సో 100% వాస్తు. ఎలివేషన్ చూడొచ్చు, మంచి గుడ్ లుక్ ఎలివేషన్ అనమాట. సో మనకి ఇది సైజ్ వచ్చేసి 162 స్క్వేర్ యార్డ్స్ అండ్ ప్లాట్ సైజ్ వచ్చేసి 27/54 అనమాట. ఇదంతా 30 ఫీట్ రోడ్. ఇది చూడొచ్చు. ఇది సో తుర్కింజాల్ మెయిన్ రోడ్ ఉంది కదా, ఆ రోడ్కి జస్ట్ మనకు వాకబులే ఉంటుంది. సో అండ్ మనకు ఎల్బినార్ రింగ్ రోడ్ కూడా దగ్గరే ఉంటుంది. ఇది అంటే అవుటర్ రింగ్ రోడ్కి ఎల్బినార్కి మిడిల్లో ఉంటుంది. సో ఇల్లు లోపల చూద్దాం. ఇది ఒకసారి ఎట్లా కన్స్ట్రక్షన్ చేశారో ఒకసారి. సో మనకి ఇదంతా మెయిన్ గేట్. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఇదంతా మనకు పార్కింగ్ ఏరియా చాలా పెద్దగా వచ్చింది. మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 3 కార్లు పడతాయి చూడొచ్చు. అండ్ అంతా మనకి ఇది గ్రానైట్ ఇచ్చారు. ఇది ఫ్లోరింగ్ అంతా. మెయిన్ గేట్ పక్కనే ఇది మనకు బోర్వెల్. ఇది అండ్ మనకి ఇది వాటర్ సంపు చూడొచ్చు. అండ్ మనకి ఇక్కడ కృష్ణ వాటర్ సప్లై కూడా ఉంది ఇక్కడ. సో మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఇది మనకు పార్కింగ్ ఏరియాతో పాటు ఇక్కడ 1 BHK పోర్షన్ వచ్చింది. ఇది సో మనకు పార్కింగ్ ఏరియాలో కూడా చూడొచ్చు. పైన మొత్తం ఫాల్ సీలింగ్ చేశారు, విత్ లైట్స్ కూడా ఫిట్ చేశారు మొత్తము. చూద్దాం ఒకసారి 1 BHK పోర్షన్ ఎట్లా ఉంది. ఓకే, 1 BHK లోపలికి వచ్చాం. మనకి అంత హాల్ చూడొచ్చు. సో మనకి ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనం మొత్తం వైట్ మార్బుల్స్ ఇచ్చారు. ఇదంతా మనకి ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది ఇక్కడే హాల్లో. అండ్ ఇక్కడ సెల్ఫ్ రూమ్ కూడా ఇచ్చారు. సో మనకి ఇది పూజా రూమ్. ఇది చూడొచ్చు. అండ్ దీని పక్కనే మన కిచెన్ రూమ్. ఇది సో ఇదంతా కిచెన్ ప్లాట్ఫామ్ చూడొచ్చు. అన్ని సెల్ఫ్లు అంతా కంప్లీట్ అయిపోయినాయి ఇందులో. సో మనం హాల్లోకి రైట్ సైడ్ చూస్తే ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్. ఇది మన కామన్ బాత్రూమ్. ఇది చూడొచ్చు. అండ్ పక్కనే ఇది మనకు బెడ్రూమ్. ఇది అంటే కింద మనకు 1 BHK పోర్షన్ ఇచ్చారు ఇక్కడ పార్కింగ్తో పాటు. సో ఇంట్లో మనకు ఒక విండో వచ్చింది. సో సెల్ఫ్ రోడ్ ఇచ్చారు చూడొచ్చు. అండ్ పైన మనకు ఫాల్ సీలింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. లైట్స్ కూడా ఫిట్టింగ్ చేశారు మొత్తం చూడొచ్చు. సో మనం గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK పోర్షన్ చూసాం కదా. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. సో మనకి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ పక్కనే మనకి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ చూడొచ్చు. సో నెక్స్ట్ పైకి వెళ్దాం మనం. సో మనకు స్టెప్స్ చూడొచ్చు. మొత్తం గ్రానైట్ ఇచ్చారు అండ్ సైడ్ నుంచి అల్యూమినియం రైలింగ్ వచ్చింది. సో ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఇదంతా బాల్కనీ ఏరియా. ఇది చూడొచ్చు. సో బాల్కనీ ఏరియాలో కూడా మొత్తం గ్రానైట్ వచ్చింది. అండ్ పైన మనకు PVC మెటీరియల్ తోటి ఫాల్ సీలింగ్ చేశారు ఇక్కడ చూడొచ్చు. అండ్ మనకు ఫ్రంట్ సైడ్ రైలింగ్ చూడొచ్చు, విత్ గ్లాస్ ఫిట్టింగ్తో వచ్చిందంతా. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఇది 2 BHK పోర్షన్ అనమాట ఫస్ట్ ఫ్లోర్లో. చూద్దాం. ఇదంతా మనకు మెయిన్ డోర్ ఎలివేషన్ చూడండి పైనుంచి. అంతా టేక్ వుడ్తో చేశారు. పైన చూడొచ్చు ఫ్రేమ్ అంతా మంచి డిజైన్తో చేశారు పైన. అండ్ సైడ్లోకి వెళ్ళి మనకు విండోస్ ఫిట్టింగ్ కూడా వచ్చింది. సో లోపల చూద్దాం. సో ఇక్కడ మనం ఓనర్స్ ఉండొచ్చు పైన. సో అందుకే ఇక్కడ కొంచెం కాస్ట్లీగా ఉంటుంది ఇది మెయిన్ డోరు. సో ఇప్పుడు మనం హాల్లోకి వచ్చాము చూడొచ్చు. హాల్ అంతా చాలా స్పేసియస్గా ఉంది మొత్తం చూడొచ్చు. ఎందుకంటే మనం చెప్పాం కదా ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ ఓనర్స్ ఉండడానికి మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు మొత్తము. ఎలివేషన్ కూడా బాగుంది చూడొచ్చు. అండ్ వెంటిలేషన్ కూడా సూపర్ ఉంది. ఇది మనం ఇల్లు ఎటు సైడ్ చూసినా వెంటిలేషన్ బాగా కొడుతుంది. ఇది మెయిన్ డోర్కి ఇక్కడ ఇటు సైడ్ ఇది మన గెస్ట్ సిట్టింగ్ ఏరియా వస్తుంది ఇక్కడే. సో మా చిన్నగా పార్టీషన్ లాగా చేశారు ఇక్కడ మనకు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ వచ్చింది ఇక్కడ మొత్తం. సో టీవీ యూనిట్కి కూడా కింద సెల్ఫ్లు ఇచ్చారు మొత్తం. హాల్లో రైట్ సైడ్లో ఇక్కడ ఒక విండో వచ్చింది. సో విండోస్ మొత్తం UPVC విండోస్ ఇచ్చేసారు. అండ్ స్లైడింగ్ డోర్ వచ్చేసింది. అండ్ గ్రిల్స్ కూడా ఫిట్టింగ్ చేశారు.
అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇదంతా డైనింగ్ ఏరియా వస్తుంది. డైనింగ్ ఏరియాలో కూడా మనకు విండో వచ్చింది చూడొచ్చు. సో ఇక్కడ కూడా సెల్ఫ్లు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ హైలైట్ ఏంటంటే ఫాల్ సీలింగ్ చూడొచ్చు, మొత్తం కలర్ఫుల్గా ఉంది. మొత్తం విత్ లైట్స్ కూడా ఫిట్ చేశారు మొత్తం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇదంతా కిచెన్, ఓపెన్ కిచెన్ అనమాట. ఇది చూడొచ్చు. సో ఇది పూజా రూమ్, ఇది చూస్తున్నాం కదా పూజా రూమ్. అండ్ పక్కనే ఇది మనకు కిచెన్. సో కిచెన్ ప్లాట్ఫామ్ చూడొచ్చు, చాలా పెద్దగా వచ్చింది ఇదంతా. అండ్ ఇంట్లో సెల్ఫ్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో మన కిచెన్ పక్కనే ఇక్కడ మనకు వాష్ ఏరియా వచ్చింది. ఇక్కడ ఈ డోర్ ఇచ్చారు కదా, ఇదంతా మనకు వాష్ ఏరియాకి వెళ్ళడానికి ఇక్కడ డోర్ వచ్చింది ఎక్స్ట్రా. సో చూడొచ్చు ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ వాష్ ఏరియాతో పాటు ఇక్కడ గార్డెన్ కూడా పెట్టుకోవచ్చు, మినీ గార్డెన్, చెట్లు కూడా పెట్టుకోవచ్చు. స్పేసెస్గా ఉంది అంతా. బాల్కనీ, మినీ బాల్కనీ టైప్. ఫ్లోరింగ్ చూడొచ్చు, మొత్తం వైట్ మార్బుల్స్తో ఇచ్చారంతా. షైనింగ్ బాగున్నాయి మార్బుల్స్ అంతా చూడొచ్చు. కామన్ బాత్రూమ్ ఇది. అండ్ నెక్స్ట్ ఇది చూస్తున్నాం కదా, ఇది మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా స్పేసెస్గా వచ్చింది మనకి ఇక్కడ చూడొచ్చు ఇంత. అండ్ ఇంట్లో ఒక విండో వచ్చింది. సో వాల్ పెయింటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది లోపల మాస్టర్ బెడ్రూమ్లో. అండ్ మన పైన ఫాల్ సీలింగ్ చూడొచ్చు. సో ఇంట్లో సెల్ఫ్లు కూడా ఇచ్చారు. సో ఇంట్లో మనకు వెంటిలేషన్ కోసం 2 విండోస్ వచ్చినాయి చూడొచ్చు. ఇక్కడ ఒక విండో వచ్చింది అండ్ ఇక్కడ ఒక విండో వచ్చింది. అండ్ ఇది మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇది. మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. సో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గానే ఉంది. అండ్ ఇది మనకు ఇంట్లో కూడా సెల్ఫ్లు ఇచ్చారు. వెంటిలేషన్ పర్పస్ విండో కూడా వచ్చింది. పైన ఫాల్ సీలింగ్ చూడొచ్చు. అండ్ వాల్ పెయింటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది చూడొచ్చు, కలర్ఫుల్గా ఉంది. సో మనకు హాల్లో ఇక్కడ డోర్ వచ్చింది కదా, ఈ డోర్ ఒకసారి చూద్దాం. సో ఇది మనకు వరండా వెళ్ళడానికి ఇక్కడ ఉంది చూడొచ్చు. ఇదంతా మనకు బాల్కనీ. సో అక్కడ మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చారు ఇక్కడ ఎక్స్ట్రా. అండ్ అక్కడ కామన్ బాత్రూమ్ వచ్చింది బయట మనకు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, 162 స్క్వేర్ యార్డ్స్లో G+1 డూప్లెక్స్ హౌస్ ఇది చూడొచ్చు మనకి. ఇది సో కాస్ట్ వచ్చేసి 1,48,00,000 అనమాట. ప్రైస్ నెగిషియబుల్ అండ్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్. సో లొకేషన్ మళ్ళీ చెప్తున్నాను, తుర్కెంజల్ మున్సిపాలిటీ లిమిట్ అనమాట. మెయిన్ రోడ్కి చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్స్లో ఉంది చూడొచ్చు. మనకు మెయిన్ రోడ్లో వెహికల్స్ కూడా కనిపిస్తున్నాయి, రోడ్ కనిపిస్తుంది. సో ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. వీడియో మీద నెంబర్ ఉంది.